న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. అందరము కలిసి చదువుదాము. అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును, అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. మరలా చదువుదాం. అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును, అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ పఠనం కొరకై మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీకే లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధికి నీ వాక్యం కొరకైన ఆశతో వచ్చాం ప్రభువా, నిరీక్షణతో వచ్చాము ప్రభా. మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర ప్రభు యొక్క భోజనపు బల్ల దగ్గరకు మేము వచ్చాము. నీ వాక్యమే మాకు పరమ భోజనముగా మమ్మలను తృప్తిపరిచి మమ్మలను బలపరిచేదిగా ఉంది. కాబట్టి ప్రభువా, ఆత్మీయ ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యపు భోజనము చేత తృప్తిపరిచి బలపరచండి. నదులలో ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన స్వరూపాన్ని మేము ప్రత్యక్షంగా చూడటానికి కృప చూపుతున్నారు ప్రభువా. నది అనే అనుభవంలో ఆ నది ప్రవహించని స్థలం లేదని, ప్రవహించని చోటు లేదని ప్రభా మాతో మాట్లాడుతున్నారు. ఈ నదుల ధ్యానంలో భాగంగా ఈ దినం కూడా అర్నోను నది అనే అనుభవంలో ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. మీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలు ఎలాంటి అక్కరలు, అవసరతలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, శోధనలు, వేదనలు, అపజయాలు, నిందలు, నిట్టూర్పులు ఎలాంటి పరిస్థితిలో వచ్చారో మీకు తెలుసు. ఈ రాత్రి అర్నోను నది అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి ప్రతి సమస్యలో ప్రవహించినట్లుగా సహాయం చేసి నెమ్మది కలిగి, సమాధానం కలిగి, సంతోషముగా అందరూ బయలు వెళ్ళినట్లుగా మీరు మాతో మాట్లాడమని, వాక్యమై ఉన్న యేసు ప్రభువుని వాక్యము ద్వారానే గొప్ప చేయుటలో మాకు సహాయం చేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ స్వరూపాన్ని మాకు చూపించమని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలతో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము మరి మన ధ్యానము అర్నోను నది. చదువుదాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము ఆ మాట చదువుదాం. 11వ అధ్యాయం 22వ వచనములో, ఈ అర్నోను నది దగ్గర దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అన్నీ స్వాధీనం చేసేసాడు, అన్నీ అప్పగించాడు. ఏదైతే జయించలేరనుకున్నారో, ఏదైతే పొందలేమనుకున్నారో, ఏదైతే కోల్పోయామనుకున్నారో అవన్నిటినీ ప్రభువు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే ఈ అర్నోను నది అనేది చాలా గొప్ప నది. ఇది ఎన్నో నది చెప్పండి మన అనుభవంలో, నదుల ధ్యానంలో అక్క? 8వదా? 8 చెప్పగలరా? మొట్టమొదటిది ఏదేను నది చూసాము. తర్వాత ఏ నది? పీషోను. 3వది గీహోను. 4వది హిద్దెకేలు. 5వది ఎఫ్రటీసు లేదా ఫరాతు. 6వది
యోర్దాను, 7వది నైలు. వెరీ గుడ్. ఈరోజు ఎన్నవది? 8వది అర్నోను నది. ఈ అనుభవంలో మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అర్నోను అనే మాటకు అర్థం ఏంటంటే రషింగ్ స్ట్రీమ్ లేదా మరి స్విఫ్ట్ అని పిలుస్తారు. స్విఫ్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? స్విఫ్ట్ రివర్ అంటారు దీన్ని. అర్నోనుకున్న గొప్ప పేరు ఏంటంటే స్విఫ్ట్ రివర్. స్విఫ్ట్ డిజైర్ కాదు, స్విఫ్ట్ రివర్ అంటే వేగవంతమైన నది. ఇక్కడ ఎందుకు దీనికి పేరు వచ్చిందంటే ఇశ్రాయేలు జీవితంలో ఆలస్యమైనవన్నీ కూడా త్వరగా జరిగిపోయాయి. ఏ విషయంలో అయితే ఓడిపోతాం అనుకున్నారో అక్కడ త్వరగా విజయం వచ్చేసింది. ఎక్కడైతే నెమ్మది దొరకదనుకున్నారో అక్కడ త్వరగా నెమ్మది వచ్చేసింది. అన్నీ కూడా అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ నది దగ్గర తన కార్యాలు శీఘ్రముగా జరిగించాడు. తెలుగులో ఈ ఫాస్ట్ లేదా స్విఫ్ట్ అనే మాటను ఏమని వాడారంటే శీఘ్రముగా. అదే ఇందాక పాట పాడుతూ వచ్చారు, శీఘ్రముగా శీఘ్రముగా, వెరీ ఫాస్ట్. కొన్నిసార్లు మన విజయాలు ఆలస్యం కావచ్చు, కానీ దేర్ విల్ బే ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అర్నోన్ అనే ఒక అనుభవం మనకు వస్తుంది. ఆ సమయంలో ఆ విజయాలన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. నీకు కావలసిన నెమ్మది, నీకు కావలసిన సమాధానం ఇశ్రాయేలీయుల జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. చూడండి, ఇంకొన్ని విషయాలు మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 33వ వచనం. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం కూడా చదవండి. 2వ రాజులు 10 చదవండి. అర్నోను నది దగ్గరనున్న అనగా ఇవన్నీ చూడండి. ఇక్కడ చూస్తే అర్నోను దగ్గరకు వచ్చేసరికే దేవుడు అన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు. మోయాబీల సరిహద్దు ఈ ప్రాంతము. అమోరీలు ఉంటారు. అమోరీలకు మోయాబీలకు మధ్యలో ఉండే నది ఇది. దేవుడు ఈ నది ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఉంటూ వచ్చాడు. మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన సమస్యకు మనకు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. మన కష్టానికి మనకు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. మన బాధకు మనకు ఆయన మధ్యవర్తిగా ఉండి న్యాయం తీరుస్తాడు. మన వేదనకు మనకు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. ఆ దినాల్లోనే ఆయన అర్నోను నదిలాగా ఉండి ఇశ్రాయేళ్ళు ఏ విషయాల్లో అయితే ఓడిపోయారో, ఏ విషయాల్లో అయితే వెనకబడిపోయారో, ఏ విషయాల్లో అయితే వాళ్ళు బాధపడుతూ వచ్చారో, ద ఫాస్ట్ రిలీఫ్ ఎంత శీఘ్రమైన వారికి విడుదల వచ్చిందంటే చెప్పడానికి వీల్లేదు. ఫాస్ట్ రిలీఫ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అమృతాంజన్ కాదు. ఫాస్ట్ రిలీఫ్ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వేగముగా శీఘ్రముగా. అందుకనే చదవండి, ఇంకొక మాట చదవండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 24వ వచనం. ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ ఇంట్రడక్షన్ బిఫోర్ ద మెసేజ్. సంఖ్యాకాండం 21:24 చేసి అర్నోను మొదలుకొని అనగా ఎంత బాగుందండి. దేవుడు వారు స్వాధీనం చేసేసాడు. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అర్నోన్. యేసు ప్రభు మన జీవితానికి ప్రారంభం. ఆయనతో మన జీవితం ప్రారంభమైతే అన్నీ విజయాలే. ఆయనతో మన పనులు ప్రారంభమైతే అన్నీ విజయాలే. ప్రతిదీ కూడా యేసుతో ప్రారంభించాలి. ఇశ్రాయేలీలు అర్నోను మొదలుకొని ద బిగినింగ్ ఫ్రమ్ అర్నోన్ అన్నీ స్వాధీనపరుచుకున్నారు. కిందకు వస్తే 26వ వచనం, 26 కూడా చదవండి. అర్నోను వరకు చూడండి. ఇక్కడ మీకు బాగా గుర్తుంది, ఒక మాట కనపడుతుంది కదా. 24లో అర్నోను మొదలుకొని 26లో అర్నోను వరకు. ఇదేం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ఆది అయి ఉన్నాడు. యేసుక్రీస్తు
our main theme of the Bible study is focusing Jesus Christ, the Lord Jesus Christ in every river of streaming. ప్రతి ఒక్క నదిలో ప్రవాహంలో ఎవరిని చూస్తున్నాం? యేసు ప్రభుని. అర్నోను మొదలుకొని మరలా అర్నోను వరకు. ద బిగినింగ్ ఈజ్ అర్నోన్, ద ఎండింగ్ ఈజ్ అర్నోన్. యేసు ప్రభువే మన జీవితానికి ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు. ఆయనే మొదలు, ఆయనే ముగింపు. అందుకని ప్రతిదీ కూడా మనం ప్రభువుతో ప్రారంభించాలి, ప్రభువుతో ముగించాలి. కానీ ప్రభువుతో ప్రారంభిస్తాం, కానీ ముగింపులోకి వచ్చేసరికి ప్రభువుతో ముగించలేరు. చాలామంది లోకంలోకి వెళ్ళిపోతారు, నాశనంలోకి వెళ్ళిపోతారు, వేదనలోకి వెళ్ళిపోతారు, ఓటంలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు దే స్టార్టెడ్ విత్ అర్నోన్ అండ్ దే కంప్లీటెడ్ విత్ అర్నోన్. ఈ అర్నోన్ అనే అనుభవంలో దేవుడు వారి జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా, ఏదైతే చేయలేమనుకున్నారో, ఈరోజు నువ్వు కూడా ఈ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు నీకెన్నో కఠినమైనవి ఉంటాయి. కఠినమైన సమస్యలు, కఠినమైన పరిస్థితులు, కఠినమైన జీవితం. ఏది కఠినం అనుకుంటున్నావో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాం మేము సువార్తలో, యేసు అంటే ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా నీకు ఏది కష్టం అనుకుంటావో దాన్ని సులువుగా చేస్తాడు. బట్ స్టార్ట్ విత్ జీసస్. నీ జీవితంలో నీకు సాధించలేదంటూ ఏది ఉండదు, నీకు అసాధ్యమైందంటూ ఏది ఉండదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఎనీథింగ్ అది దేవుడు నీకు ఇస్తాడు. అది విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఇశ్రాయేలు స్టూడెంట్స్ అయితే విద్యా జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అది ఏదైనా సరే నీకు ఇవ్వనదంటూ ఏది ఉండదు. అందుకనే చూడండి, ఒక మాట ఉంటుంది కదా, ఆయనకు అసాధ్యమైనది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 36వ వచనం ఒక మాట, డ్యూటరానమీ 2:36. ఈరోజు ఏది నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు నీ జీవితంలో, ఏది పొందుకోలేకపోతున్నావు? అందరూ అంటున్నారు ఇది నీ వల్ల కాదు, నువ్వు పొందుకోలేవు, నువ్వు పాస్ అవ్వలేవు, నీకు ఉద్యోగం రాదు, నీకు మ్యారేజ్ అవ్వదు, నీ జీవితంలో స్థిరపడలేవు. ఏది అనుకుంటున్నారో, ఏది నీ జీవితంలో జరగదని నువ్వు అనుకుంటున్నావో చదవండి. 2:36. అర్నోన్ అనే అనుభవము అసాధ్యమైనది ఏదియో దట్స్ ఆల్. అర్నోను దగ్గరంట అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు కమ్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అర్నోన్. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. అదేదైనా కావచ్చు, చూడటానికి కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. అందుకని ఈ వచనానికి ఒక మాట, మత్తయి సువార్త 17:21, మాథ్యూ 17:21. మత్తయి సువార్త 17:21 చదవండి. అందుకు ఆయన అల్ప విశ్వాసము చేతనే, విశ్వాసం ఉండిన ఎడల పోవును. ఈ మాట ఎంత బాగుంది. మీకు అసాధ్యమైంది ఏదియో, దర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు యూ. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు, నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. రోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు అసాధ్యం అనుకుంటున్నావేమో, డెఫినెట్లీ యూ విల్ అచీవ్. మా దగ్గరికి ఎంతమంది స్టూడెంట్స్ రకరకాలైన రాష్ట్రాల నుంచి వచ్చేసేవారు, నాగాలాండ్, మిజోరాం, ఇంకా రకరకాలైన ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఏదో మా తల్లిదండ్రులు పంపిస్తే మేము చేరాం, కానీ అకాడమీకి మేమెక్కడ పాస్ అవుతాం సార్, మేమెక్కడ ఇది అవుతాం. దినాలు గడిచే కొద్దీ నిజంగా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు పేర్లు వచ్చాయి, ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మాకు అసాధ్యం అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిపోయారు, రకరకాలైన రాష్ట్రాల్లో జిల్లాలకు అధికారులుగా వెళ్ళిపోయారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో ఐఎమ్ వెరీ సింపుల్ అనుకుంటున్నావేమో, వాళ్ళకే దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ప్రభా నా వల్ల కాదనుకుంటున్నా, అర్నోన్ అనే అనుభవంలోకి రా. ఈ ఏరు నిన్ను దాటించగలదు. దీన్నే ఏటిలోయ అన్నారు, దీన్నే నది అన్నారు, దీన్నే ఏరు అన్నారు, కానీ ఇంగ్లీష్లో రివర్ అనే మాట మాత్రమే వాడుతూ వచ్చారు. ఈ అర్నోన్ హెల్ప్ తీసుకో నువ్వు.
ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి బైబిల్ స్టడీ కూడా మన విశ్వాసాన్ని బలపరిచేది, మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. ఇంకా నీలో ఉన్న అపోహలు, నీలో ఉన్న ఒక దురభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో దేవుని గురించి, వాటన్నిటిని నువ్వు పోగొట్టుకుంటేనే అర్నోన్ అనే అనుభవంలోకి రాగలవు. లేకపోతే ఈ అర్నోన్ అనే అనుభవంలోకి నువ్వు రాకపోతే ఈ విజయం దొరకదు. అందుకని అన్నాడు, మీకు అసాధ్యమైంది ఏదియో. అక్కడేమో అర్నోను దగ్గర వారికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎవరితో చెప్పాడు ఈ మాట? చెప్పండి, ఎవరితో చెప్పాడు? ఎవరితో? శారా. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, జెనసిస్ 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్? ఆయనకు అసాధ్యమైంది ఏది? ఎంత బాగుందండి. ఈ అసాధ్యమైన పరిస్థితుల్లో ఒక పాట పాడుకో, ఒక వచనాన్ని గుర్తు చేసుకో. ఎలాంటి కష్టమైన ఒక పాట పాడుకో, ఈ వచనాన్ని గుర్తు చేసుకో. మేము స్టడీస్లో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆ రీసెర్చ్ విషయాల్లో చాలా కష్టం, చాలా ఇబ్బంది, మామూలుగా కాదు. అలాంటి టైంలో ఒక చరణం, ఎలాంటి కష్టం వచ్చినా, మా సండే స్కూల్ టీచర్ ఒక అక్క చెప్పింది, ఎలాంటి కష్టం వచ్చినా ఈ చరణం పాడుకోండిరా. ఈజ్ ఎనీథింగ్ హార్డ్ టు ద లార్డ్? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఆ చరణం మీకు వచ్చా? ఇంగ్లీష్ చరణం పాడదాం ఒకసారి. ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? 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 ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్? ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్? ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? ఇది మొదటి భావం. ఇది ఒక ఇంగ్లీష్ గొప్ప కోరస్ అన్నమాట. ఇది దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? దానికి ఆన్సర్ కింద, నో నథింగ్ ఈజ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్. 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 నో నథింగ్ ఈజ్ టు హార్డ్. నో నథింగ్ ఈజ్ టు హార్డ్. No, nothing is too hard for the Lord. పాడదామా? రెండోసారి పాడండి నాతో. Is anything too hard for the Lord? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే పాడండి. ఏం లేదన్నా నాకు పెద్ద ప్రాబ్లమ్స్ అంటే మీరు జస్ట్ తినండి. ఇలారా, ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉండొచ్చు. దెర్ విల్ బికమ్ ఏ డే ఇన్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. భరించి ఇప్పుడైతే బాగానే ఉంటుంది, చాలా సంతోషంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిపోతాం, దినాలు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పరిస్థితి వస్తుంది, ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా ఈ చరణం ఎన్నిసార్లు మమ్మల్ని బలపరుస్తూ వచ్చిందంటే, అది ఎడ్యుకేషన్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్గా, అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, అది ప్రాక్టికల్ జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో కావచ్చు, అనుదిన జీవితంలో కావచ్చు. పడదామా? ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? 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 ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్? ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్? Is anything too hard for the Lord? Answer, no, nothing is too hard for the Lord. 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 No, nothing is too hard. No, nothing is too hard. No, nothing is too hard for the Lord. ఎంత బాగుందండి. No, nothing is too hard for the Lord. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నో, ఆయనకు అసాధ్యమైంది ఏది? ఇది అర్నోన్ అనే అనుభవంలో వారికి అసాధ్యమైంది ఏదియో
లేకపోయాను. అన్నీ సాధ్యమైపోయాయి ఆటోమేటిక్గా. ఏదైతే గెలవలేమనుకున్నారో అది గెలిచారు, ఏదైతే పొందుకోలేమనుకున్నారో అది పొందుకున్నారు, ఏదైతే స్వాధీనపరుచుకోలేమనుకున్నారో అది కూడా ఎట్లాగంటే వేగంగా. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఎంత ఆలస్యమైందో దేవుడు దాన్ని అంత స్పీడ్గా. మనం సువార్త కూడికలో చూసాం, ప్రభు దినాన 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. మందిరంలోకి వెళ్ళాలని ఆశ ఉంది, ఆరాధన చేయాలని ఆశ ఉంది, నిల్చోవాలని ఆశ ఉంది, నడవాలని ఆశ ఉంది, గంతులేయాలని ఆశ ఉంది, మందిరం లోపలికి వెళ్ళాలని ఆశ ఉంది, స్తుతించాలని ఆశ ఉంది, ఆనందించాలని ఆశ ఉంది. కానీ 40 సంవత్సరాలుగా చేయలేనిది ఎన్ని సెకండ్స్ పట్టింది చెప్పండి? 40 ఇయర్స్ అనేది 40 సెకండ్స్లో అయిపోయింది. నీ జీవితంలో కూడా దేవుడు అనేది, నీ జీవితంలో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్విఫ్ట్. అందుకనే చూడండి, స్విఫ్ట్ అనేది కారులోనే ఏం తీసుకొచ్చింది చెప్పండి? ఒక సంచలనం. అసలు కారుల్లో ఒక గొప్ప సంచలనం తీసుకొచ్చింది ఏంటి చెప్పండి? స్విఫ్ట్ వచ్చిన తర్వాత అసలు కార్లు అనేవి మారిపోయాయి. అది నాన్న స్విఫ్ట్ అంటే దాన్ని ద ఫ్లైట్ ఆన్ ద రోడ్, హెలికాప్టర్ లాగా ఉంటుంది అనమాట. అది హెలికాప్టర్ కార్ అనేవాళ్ళు. ఎలాగొన్నారంటే చెప్పటం, నాకు కూడా స్విఫ్ట్తో అనుబంధం ఏంటంటే, నా 7 కారుల్లో ఫస్ట్ కారు స్విఫ్ట్ కారు. ఆ కారు ఎవరు కూడా వదిలిపెట్టలేరు. స్విఫ్ట్ అనేది అది వేగవంతమైనది. ఎంత వేగంగా వెళ్తో చెప్పడానికి వీల్లేదు. ఒకరోజు అదే నెరవేరింది. కొత్తగూడెం నుంచి ఒంగోలు వెళ్ళాలి మీటింగ్కి. దేవుడు ఎంత వేగం అంటే చెప్పడానికి వీల్లేదు. ఎంత వేగం అంటే, నేను, సిస్టరు, తర్వాత ఇంకొకరు ఉన్నారు కారులో, డ్రైవ్ చేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు 140లో డ్రైవ్ చేయాలి. 140 చూస్తూనే ఉన్నా. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎదురుగా వెళ్తానే ఉన్నాం, అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆ మీటింగ్ టైంకి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, అన్న ఎలా వచ్చారు. దేవుడు నిన్ను వేగంగా తీసుకెళ్తాడు. ఆయన కార్యాల విషయంలో నీకు ఆశ ఉంటే, ఆయన మహిమ కొరకు నువ్వు జీవించాలనుకుంటే, ఇప్పటి వరకు ఆలస్యమైనవన్నీ ఆయన వేగం చేసేస్తాడు, శీఘ్రముగా తీసుకెళ్ళేది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన అర్నోను అనుభవంలో వీరికి శీఘ్రంగా ఏమిచ్చాడు, అలాగే ఈరోజు నీకు నాకు కూడా ఈ అర్నోను నది దగ్గర శీఘ్రంగా లభించే 7 సంగతులు శీఘ్రముగా. ఆ పాట బాగుంది కదా, ఇందాక పాడారు కదా, యేసు క్రీస్తు శీఘ్రముగా యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును. ఈరోజు నాకు గుర్తుపెట్టుకో, వాట్ వాజ్ లేట్ ఇన్ యువర్ లైఫ్, దట్ వాజ్ 15 టుడే. ఈరోజు ఏదైతే నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అది నీకు త్వరగా ఇచ్చేస్తాడు, ఉన్నతంగా ఇచ్చేస్తాడు, గొప్పగా ఇచ్చేస్తాడు. మొన్న అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాం. శాంతిభూషణ్ అన్న సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అన్న నేవీలో చేస్తున్నారని నాకు తెలుసు, కానీ అనుకున్నా ఈ చిన్న విషయాలు ఇదే అనుకున్నాను. అన్నతో ఒక మాట అన్న మీరు ఎప్పుడు కెప్టెన్ అవుతారన్నా అంటే, అన్న ఒక మాట చెప్పాడన్న, దేవుడు నన్ను ఎప్పుడో క్యాప్టెన్ చేశాడు. నేను ఆశ్చర్యపోయానండి. ఎప్పుడో క్యాప్టెన్ చేసేసాడు. ఇక లాస్ట్ హైయెస్ట్ ర్యాంక్ అనమాట క్యాప్టెన్ అంటే నేవీలో. నాకు అనిపించింది, దేవా నువ్వెంత గొప్పవాడు, నీ ప్రజల పట్ల నీ కార్యాలు ఎంత త్వరగా చేస్తావు, ఎంత ఉన్నతంగా చేస్తావు, ఎంత శీఘ్రంగా చేస్తావు ప్రభువా. త్వరగా చేసేస్తాడు. ఈరోజు ఆలస్యమైంది అనుకుంటున్నావేమో. ఆ జీవితంలో నాకు గుర్తు, 9 సార్లు ఫెయిల్ అయినప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు. సొంత బంధువుల దగ్గరికి వెళ్ళలేక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినట్టు అవమానం. ఆ తర్వాత ప్రభు నా జీవితంలోకి ఈ కేమ్ యాజ్ అన్ అర్నోన్ రివర్ నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యం. అన్ని స్పీడ్ ఎంత ఫాస్ట్గా చెప్పడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు నన్ను కూడా స్టూడెంట్ అనుకుని పిలిచేవాళ్ళు. అరే అబ్బాయి సాయి గారిని పిలవరా అన్నదాకా, సాయి గారిని పిలవరా.
ఇంకొక మాట అనిందిలే, స్టూడెంట్ అనుకుని వినపట్లేదా అని తిట్టింది. వాడు వచ్చి అంటాడమ్మా, ఆయన సార్, ఆయనేం సార్ రా, ఆయన సార్గా తీసుకున్నారా. ఆమె కూడా స్టూడెంట్ అనుకుంటుంది. వేగంగా ప్రభు మహిమార్థమే చెప్తున్నానండి, దేవుని మహిమార్థమే చెప్తున్నాను, మైక్లో చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను. నా వయసులో ఎవరికి కూడా PhD రాదు. ప్రసాదరావు గారికి తెలుసు, ఆయన ఆశ్చర్యపోయాడు. రియల్లీ ఆ వయసుకు తగింది కాదది. ఈ వయసులో ఏంటి ప్రభు ఇచ్చాడు, ప్రభు మహిమార్థమే ఇచ్చాడు అని అందుకని అన్ని ప్రభుకి ఇచ్చేసాం. తన పరిచర్యకు వచ్చిన కొత్తలో ఇక్కడ పైన ఉన్నాం, మందిరంలో ఉంటే ఒక ఆయన వచ్చాయా, ఎవరు బెనర్జీ అంట, సేవకుని పిలువ అన్నాడు. సేవకుని పిలువ అంటే ఏం చేయాలి, నేను ఆయన చెప్పేటి వినేటట్లేడు. లోపలికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని ఆ తర్వాత వచ్చి ప్రైజ్లాడండి నేనేంటండి. ఎందుకు నేను చెప్తున్నానండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నీ జీవితంలో ఏది జరగదనుకున్నావో ఇట్స్ వెరీ ఫాస్ట్, టూ ఫాస్ట్. వాట్ వాజ్ లేట్ ఇన్ యువర్ లైఫ్, ఏవేవైతే లేట్ అయినాయో మొత్తం లిస్ట్ పెట్టు, ప్రభువా ఇది లేట్ అయింది నా జీవితంలో. లేట్నన్నిటినీ ఫాస్ట్గా చేసే దేవుడు ఆయనే. ఇది అర్నోన్ అనుభవం. అర్నోను దగ్గర వారికి అసాధ్యమైంది ఏది, ఆ మాట ఎంత ఈరోజు అర్నోన్ అనుభవంలోకి రా. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు, నీకు కష్టమైంది ఏది ఉండదు, నీ జీవితంలో జరిగిందంటూ ఏది ఉండదు. ఎందుకు ఇన్ని నదులంటే, ఒక్కొక్క నది ఆ రోజు విని మర్చిపోవటమే కాదు, నీ జీవితంలో ఒక్కొక్క నది అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమస్య వచ్చినప్పుడు అప్లై చేసుకో. ప్రభువా అర్నోన్గా ఉంటానన్నావుగా ప్రభువా ప్రియులారా. అందుకని చదవండి, ఆ మాట చదవండి, ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. ఆదికాండం 27:20 ఎలా జరిగిందయ్యా నీకు ఇంత శీఘ్రంగా అంటే, ఇస్సాకు తన కుమారుడితో ఇంత శీఘ్రంగా. చూడండి ఈ మాట ఒక రకంగా అది అడవిలో వేటాడి తేలేదు, వాళ్ళ అమ్మగారే ఇచ్చారు. అయినప్పటికీ ఒక గొప్ప మాట అన్నాడండి. అది వండర్ఫుల్ వర్డ్ సేయింగ్ బై జాకబ్ అన్నాడు. ఏమన్నాడు, ఇంత శీఘ్రముగా నీకెలా దొరికిందంటే ఏమన్నాడు, అతడు నా ఎదుటికి. ఇదండి ఈరోజు చాలామంది అడుగుతారు, ఇంత శీఘ్రంగా ఎలా నీ జీవితం స్థిరపడింది? అయా దేవుడని యెహోవా నాకు సహాయం చేశాడు ఇంత శీఘ్రంగా. ఆదికాండం 41:32 జెనసిస్ 41:32 చదవండి. ఈ కార్యము దేవుని వలననే, దట్స్ ఇది మీరు గుర్తుకోండి. మీ ప్రతి సమస్యకి ఇది ఆన్సర్ రాసుకోండి. దేవుడిది శీఘ్రంగా జరిగించును. ఏదైతే డిలే అవుతుందో అది రాసుకో అక్కడ. God will do it so fast. సో ఫాస్ట్ అనే మాటని స్విఫ్ట్ అనే మాట, దానికి సో ఫాస్ట్, సో వెరీ ఫాస్ట్ అనే మాటను సింపుల్గా ఏమన్నారంటే స్విఫ్ట్ అన్నారు. స్విఫ్ట్ అంటే ఏంటి, సో వెరీ ఫాస్ట్, చాలా మరి వేగవంతమైనది అని అర్థం స్విఫ్ట్ అంటే. కాబట్టి దేవుడు నీ జీవితంలో అన్నీ కూడా స్లో అనేది ఏం చేస్తాడు, ఈరోజు వర్తమానం ఏంటంటే స్లో బికేమ్ స్విఫ్ట్. నిదానం అనేది దేవుడు ఏం చేస్తాడు, అతి వేగంగా చేసేస్తాడు, అతి శీఘ్రంగా చేసేస్తాడు, అతి త్వరితముగా చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన అంటే, చూడండి ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే 94వ కీర్తన. ఇప్పుడు నిన్నదంతా ఉపోద్ఘాతము, చరిత్ర, అప్లికేషన్ అన్నీ మనం చూసి ఇప్పుడు కాంటెక్స్ట్లోకి మనం వస్తున్నాం. ఎలాంటివి ఆయన శీఘ్రంగా చేస్తాడు. 94వ కీర్తన 17వ వచనం, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. చాలండి, మొట్టమొదటి నీకు శీఘ్రంగా సహాయం చేస్తాడు. మనుషుల సహాయం చాలా ఆలస్యం అవుతుంది, మనుషుల సహాయం చాలా స్లోగా ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు మనుషుల మీద ఆధారపడి మాకు. రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను అధికారులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు నమ్ముకుంటు కంటే మనుషులు వెరీ స్లో. బట్ గాడ్ ఈజ్ సో ఫాస్ట్, ఈజ్ ద గాడ్ ఆఫ్ స్విఫ్ట్. ఆయన వేగంగా చేసే దేవుడు. శత్రువుల కన్నా వేగంగా వచ్చాడంట. శత్రువులు చంపుతానంటే దానికంటే శీఘ్రంగా వచ్చాడు.
అందుకనే తెలుసు దావీదు ఎలా చెప్పగలిగాడు ఈ మాట అంటే, ఎంత స్పీడ్గా విసిరాడో తెలుసా? ఎవరు? సౌలు. ఆ ఈటను ఎంత స్పీడ్గా విసిరాడో దేవుడు కూడా అంత స్పీడ్గా తప్పించాడు. ఎవరిని? ఈరోజు నీకు శీఘ్రంగా సహాయం చేసే దేవుడు అనుకుంటున్నావేమో. నీకు సహాయం చేయటానికి త్వరగా వస్తాడు ఆయన, శీఘ్రంగా వస్తాడు. ఏ కష్టాల్లో ఉన్నా సహాయం చేస్తాడు, ఏ బాధల్లో ఉన్నా సహాయం చేస్తాడు. కొంచెం పెయిన్ కలగవచ్చు. అందుకనే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక లెసన్ చదువుకున్నాం, ద పెబిల్స్ ఇన్ షూస్ అని. ద పెబిల్స్ ఇన్ షూస్ అని. ఇద్దరు యవనస్తులు వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళకు ఒక మంచి రేస్. ఆ రేస్ ఏంటంటే గులకరాళ్ళ మీద పరిగెత్తాలి. గులకరాళ్ళ మీద పరిగెత్తాలి. ఆ రేసులో పరిగెడుతున్నప్పుడు ఆ వేగానికి ఆ గులకరాళ్ళని ఎగురుతూ ఉన్నాయి. ఆ గులకరాళ్ళు ఎందులోకి వచ్చేసాయి? షూలోకి వచ్చేసాయి. షూలోకి వచ్చేస్తే ఇక ఎలా ఉంటుంది? పరిగెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. మొదటివాడు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒకడు ఆగాడు. ఆగి ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అతను అందరు చుట్టుపక్కల అందరు నవ్వుతున్నారు. ఒరే పిచ్చోడా, ఆ గులకరాళ్ళ కోసం చూసుకుంటే ఎలా రా? అది ఉంటే ఉంది లేరా? వాడు వీడు చక్కగా గులకరాళ్ళు ఉన్నా పరిగెడుతున్నాడు. అతను అన్నాడు, ఏమో కానీ నేనైతే ఏం చేస్తాను, 5 minutes లేట్ అయిందండి. ఇప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఎవరు? ఇతనికి తెలుసు నేను ఈ రాయి ముందే తీసేశాను, నాకు నొప్పి కలగక ముందే. ఇప్పుడు ఈ రాళ్ళు అతను ఏం చేస్తుంటాయి? ఏమైపోయాడు అతను? ఇక ఎలా అయిపోయింది? కాలు కదిలించలేడు. ఆల్రెడీ గాయం ఎక్కువైపోయింది. రాయి ఆ గాయంలోకి వెళ్ళిపోయింది. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. షివరింగ్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది. స్లో అయిపోయాడు. అంత దూరంలో ఉన్న ఇతను ఏం చేయగలిగాడు? వేగంగా వేయగలిగాడు. నీ విజయము గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు 5 నిమిషాలు ఆలస్యం కావచ్చు. ఆ రాయిని నువ్వు తీసివేయకపోతే నీ జీవితంలో ఎన్నో ఇలాంటి రాళ్ళలాంటి పరిస్థితులు వస్తాయి, రాళ్ళలాంటి అడ్డంకులు వస్తాయి, రాళ్ళలాంటి అనుమానాలు, రాళ్ళలాంటి అపోహలు, రాళ్ళలాంటి నిందలు, రాళ్ళలాంటి ఇబ్బందులు, రాళ్ళలాంటి ఎదిరింపులు ఎన్నో వస్తాయి. ఆదిలోనే ఏం చేయాలి వాటిని? చెప్పండి. ఈ రాయి నన్ను ఏం చేయదులే అని పరిగెడతా వచ్చాడు ఆయన. కానీ ఆ రాయి ఏం చేసింది? చేయవలసిన డ్యామేజీ చేయాల్సి వచ్చింది. విజయానికి వెళ్ళకముందే, ఆ టార్గెట్ చేరుకోకముందే పడిపోయాడు. ఇతను వెళ్ళిపోయాడు. జీవితంలో కూడా ఎలాంటి రాళ్ళు ఎన్నో ఉంటాయి. రాళ్ళనే సమస్యలు, రాళ్ళనే కష్టాలు, రాళ్ళనే అడ్డంకులు నీ జీవిత యాత్రలో వస్తూ ఉంటాయి. ఆలస్యమైనా పర్లేదు, ఆగు, వాటిని తీసేసేసుకో. నువ్వు అనుకోవచ్చన్నా, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు విజయం చేరతారు కదా. నో, దేవుడు నిన్ను దాటి వెళ్ళనివ్వడు. దేవుడు తన ప్రజలకు విజయం ఇస్తే, ఇశ్రాయేలు అదే అనుకున్నారు, మనం ఓడిపోతామేమో, మనం గెలవమేమో. ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు, ఐగుప్తులు రథంతో వస్తున్నారు, ఆయుధాలతో వస్తున్నారు, వేగంగా వస్తున్నారు. ఏమైపోయారు వాళ్ళు? చెప్పండి. ఆగిపోయారు. వేగంగా వీళ్ళు వెళ్ళిపోయారు, వేగంగా వీళ్ళు మునిగిపోయారు. రోజు నువ్వు నిరాయుధుడు అవ్వచ్చు, నిస్సహాయుడు అవ్వచ్చు, నీకు సహాయము శీఘ్రంగా చేస్తాడు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం, మాథ్యూ 15:25 చదవండి. అయినను ఆమె వచ్చి, అది ఆమెకు తెలుసు, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా ఈరోజు నువ్వు అయినారా? కొన్నిసార్లు నీకు సహాయం దొరకదు, కొన్నిసార్లు నీకు నిస్సహాయంగానే వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాధతోనే వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు కన్నీటితోనే వెళ్ళాల్సి వస్తుంది. ప్రభువే అన్నాడు, నీకు సహాయం చేయను. బట్ ఆమెకు తెలుసు, ప్రభువే చేస్తాడు. నీ జీవితంలో సహాయము శీఘ్రంగా సహాయం చేస్తాడు. అందుకని లూకాసు వార్త 1వ అధ్యాయము 55వ వచనంలో ఆ సహాయం చేసే ఆయన, లూక్ 1:55 చదవండి. అది ఆయన ఏం చేశాడంట? సహాయము. ఈ రోజున శీఘ్రంగా సహాయం చేస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు ప్రియులారా, కానీ ఆయన సహాయము ఆగదు. ఇది మొట్టమొదటిది అర్నోన్ అనే అనుభవంలో ఇశ్రాయేలీయులకు ఆయన శీఘ్రంగా సహాయం చేశాడు, గెలవటానికి, జయించటానికి.
స్వాధీనపరచుకోవటానికి. అందుకని వారికి అసాధ్యమైంది ఏది లేదంట అర్నోను దగ్గర. మొట్టమొదటిది శీఘ్రమైన సహాయం. ఇది మొట్టమొదటి. రెండవది మనం చూస్తే చూడండి దయచేసి, యెషయా గ్రంథం 58:8. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎవరు అనారోగ్యంగా ఉన్నా ఈ మాటతో ప్రార్థన చేస్తాం ఎక్కువగా. 58:8. నీ ఆహారము పెట్టుటయు కిందకు వచ్చేయండి. స్వస్థత నీకు శీఘ్రముగా. ఈ శీఘ్రంగా అనే మాట ఎంత గొప్ప మాట అండి. శీఘ్రముగా. ఈ శీఘ్రం అని మనం ఎక్కువ వాడం, కానీ ఈ శీఘ్రం అనే మాట ఎక్కువగా వాడేది ఎవరంటే అనిలు కాంతి మాత్రమే కాదు, తమిళియన్స్ వాడతారు. అందుకని తమిళ భాష అంటే వాళ్ళకి ఎంత ప్రాణమో తెలుసా. దేవుడి తర్వాత వాళ్ళు ప్రేమించేది వాళ్ళ భాషనే తమిళ్. శీఘ్రం మనం త్వరగా, తొందరగా మనకు చాలా అంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం వాడతారు చెప్పండి? శీఘ్రం రా అంటారు, శీఘ్రం చేయి అంటారు. ఇక మిగతా మనకు రాదు కానీ ఆ భాషలో శీఘ్రం అనే మాట. కాబట్టి దేవుడు శీఘ్రంగా ఏమిస్తాడు నీకు. ఈరోజు ఎంత అనారోగ్యం ఆలస్యం అవ్వచ్చు, నీ అనారోగ్యం ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంతైనా పెరిగిపోనివ్వు, దేవుడు శీఘ్రంగా ఏం చేస్తాడు? ఆ బలహీనత ఉండదు, అనారోగ్యం ఉండదు. ఎందుకు? మన చిన్న బిడ్డ, మన సండే స్కూల్లోనే ఆ చిన్న బిడ్డ. ఎవరా బిడ్డ? ఎవరు? అక్క వాళ్ళ స్టూడెంట్ ఆరాధ్య జెన్సిస్. ఎన్ని బలహీనతలతో పెరుగుతుంది అమ్మాయి, ఎన్ని బాధలతో పెరుగుతుంది, ఎంత బలహీనమైపోతుంది. ఉదయం ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు. చైన్ ప్రైజ్లో, సంఘ ప్రార్థనలో మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం. ఆ పాప ఆపరేషన్కి వెళ్తే, ఆపరేషన్ చేసిందేమో చెప్పండి ఈ నోస్కి, కానీ దేవుడు ఏం చేస్తా వచ్చాడు? బలహీనతలన్నిటినీ, వన్ ఆపరేషన్ బట్ మల్టిపుల్ రిజల్ట్. అది కరెక్ట్గా చెప్పావన్న, మల్టిపుల్ రిజల్ట్. వినపడని చెవి వినపడుతుంది, రాని మాట వచ్చేసింది. ఇంకెంత సంతోషం అంటే, నాకెంత ఆనందం అవుతుందో. ఆ పాప సొంతగా పాటలు రాసి, సొంతగా ట్యూన్ చేసి, సొంతగా పాడుతుందండి. ఎంత ఆశ్చర్యం అంటే చెప్పడానికి వీల్లేదు. ఇండైరెక్ట్గా నీకు పోటీ అన్నా అంటుంది. మీరు విన్నారా? ఆ పాప రాసిన పాట విన్నారా? ఆ పాప సొంతగా రాసి, సొంతగా ట్యూన్ చేసి, సొంతగా పాడుతుంటే నిజంగా కన్నీరు వచ్చేస్తుందండి. ఆ వీడియో చూస్తే ఆ పాప పాడిన పాట ఎవరు రాశారు? అది వాళ్ళ డాడీ మమ్మీ చెప్తున్నారన్నా మాకు తెలియట్లేదన్నా. ఇట్స్ మల్టిపుల్ ఆన్సర్. ఈరోజు ఒక్క బలహీనత ఉండొచ్చు, బట్ 1 వీక్నెస్ ఈక్వల్ టు 100 స్ట్రెంగ్త్స్. 100 విజయాలు, 100 బలాలు నీకు ఇస్తాడు. ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో బలహీనమైపోతున్నావు, విత్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ నో. అనుభవంలో నువ్వు తెలుసుకుంటావు, నీకు అర్థమవుతుంది. ఆ చిన్న బిడ్డని దేవుడు ఏం చేస్తా వచ్చాడు? వాడుకుంటూ వచ్చాడు. నేను కూడా అడిగి, ఎలా రాసావంటే, అసలు నేను రాయలేదన్నట్లే ఉంది అమ్మాయి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి స్వస్థత నీకు శీఘ్రంగా. మార్కు సువార్త 5:34, మార్క్ 5:34. వీ హ్యావ్ టు చూడండి, దేవుణ్ణి ఈ అర్నోన్ అనే అనుభవంలో వీ హ్యావ్ టు కంపేర్ ద లార్డ్ జీసస్ విత్ ద రివర్ అర్నోన్. ప్రతి నదిని మనం యేసు ప్రభుతో పోలికలో చూస్తున్నాం. ప్రతి నదిలో ప్రభువును మనం చూస్తున్నాం. చదవండి 5:34. నీ విశ్వాసము నిన్న స్వస్థత ఇచ్చేది ఎవరు? 6:56 కూడా చదవండి. 6:56. ముట్టిన వారందరూ ఏమొచ్చింది? స్వస్థత ఉంది. నీకు శీఘ్రంగా వస్తుంది. ఎంత బలహీనం అయిపోతున్నావో, ఎంత అనారోగ్యం పాలవుతున్నావో, దేవుడు ఏమివ్వటానికి చెప్పండి? స్వస్థతను. ఇది ఎన్నోది? సహాయం శీఘ్రంగా చేస్తాడు. రెండవది స్వస్థత కూడా శీఘ్రంగా ఇచ్చే దేవుడు. బలహీనత
జ్ఞానారోగ్యం. ఇట్స్ వెరీ ఫాస్ట్. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్విఫ్ట్, దట్ ఈస్ ద రివర్ ఆఫ్ అర్నోన్. ద రషింగ్ స్ట్రీమ్, ద స్విఫ్ట్ రివర్ ఈజ్ అర్నోన్. అదే మనం చూసాం. అర్నోను దగ్గర వారికి అసాధ్యమైంది ఏది లేదు. అన్నీ స్వాధీనపరుచుకున్నారు, అన్నీ గెలిచారు, అన్నీ పొందుకున్నారు. రెండవది శీఘ్రంగా స్వస్థత. మూడవది చూస్తే చదవండి దయచేసి, శీఘ్రంగా అనే మాటలో ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. యోహాను సువార్త 8:18. 8:18 చదవండి. సాక్ష్యమిచ్చుచున్నాడు. చదవండి. నన్ను గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన 3:14. ప్రకటన 3:14. సత్య సాక్షి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 22:18. అపోస్తుల కార్యములు 22:18. శీఘ్రముగా వెళ్ళుము. దట్స్ ఆల్. మూడవది ఒకటి శీఘ్రమైన సహాయం, రెండవది కళ్యాణమా కాదు, అప్పుడే కదా. రెండు శీఘ్రమైన స్వస్థత, మూడవది శీఘ్రమైన సాక్ష్యం. శీఘ్రంగా 25:4 అపోస్తుల కార్యములు 25:4 కూడా చదవండి. 25:4. శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోతున్నా అతడు సాక్ష్యం చెప్తాడు పౌలు. అందుకని ఇందాక చదివాం ప్రకటన 3:14లో నమ్మకమైన సత్య సాక్షి. ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన పేరు సత్యసాయి. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చమంటే ఆయనకి ఏమని పేరు పెట్టారో తెలుసా? సత్యసాయి తీసేసి లాస్ట్ అక్షరం ఒకటి మార్చారు, సత్యసాక్షి. ఎవరంటే ఇప్పుడు ఆయన సత్యసాక్షి, ప్రభువు కొరకైన సత్యసాక్షి. సత్యసాయి ఏమైపోయాడు? సత్యసాక్షి అయిపోయాడు. ఆమె బీసెంట్ రోడ్లో అది మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది, అందులో పనిచేసేవాడు. ఇప్పుడు ఆయనే షాప్ పెట్టేసుకున్నాడు. సత్యసాక్షి ఉన్నాడా? ఇప్పుడు సత్యసాయి ఉన్నాడా అంటే సత్యసాయి లేడండి. మరి ఎవరున్నారు? సత్య సాక్షి. ఆయన నమ్మకమైన సత్యసాక్షి. కాబట్టి సాక్ష్యము ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు ఓడిపోయావో, ఏ విషయంలో అయితే పడిపోయావో, నువ్వు గెలిచావని, దేవుడు నిన్ను నిలబెట్టాడని, దేవుడు నీకు విజయం ఇచ్చాడని, దేవుడు నీకు బహుమానం ఇచ్చాడని సాక్ష్యము శీఘ్రంగా వ్యాపించేటట్లు దేవుడు చేస్తాడు. అది మూడవది. నాలుగవది మాటను చూస్తే చదవండి దయచేసి. రోమిలికి రాసిన పత్రిక 16:20. మనందరికీ తెలిసిన మాటే 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, ఈ శీఘ్రంగా దేవుడు సమాధానం ఇస్తాడు. అదే 3 యోహాను 1:14 కూడా చూస్తాం. 3 John 1:14 శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. దట్స్ ఆల్. సమాధానం ఎలా ఇస్తాడు? కుటుంబంలో సమాధానం లేదా? ఉద్యోగంలో సమాధానం లేదా? సేవలో సమాధానం లేదా? చదువులో సమాధానం లేదా? ఎంత ఆలస్యమైతే అంత త్వరగా శీఘ్రంగా దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. శీఘ్రమైన సమాధానం. అర్నోన్లో అదే ఇచ్చాడు. శత్రువులకు వాళ్ళకి సమాధానం లేదు. ఇశ్రాయేలీలో సొంత వాళ్ళే ఎదురు తిరిగారు, ఇశ్రాయేలీలకు అడ్డైపోయారు, విజయానికి ముందుకు వెళ్ళలేకపోయారు. యెహోషువ దినాల్లో, గిద్యోను దినాల్లో, రాజుల దినాల్లో. అని దేవుడు ఏమిచ్చాడు? సరిహద్దుల్లో దేవుడు ఎప్పుడు చెప్తానే వచ్చాడు, ఒక దినం వస్తుంది ఒక్క శత్రువు కూడా మీకు ఉండడంటే ఎవరు నమ్మలా, ఒక్క యుద్ధం కూడా జరగదంటే ఎవరు నమ్మలా. ఇప్పుడు తయారు చేస్తున్నారే ఈ కత్తులు, ఈ బల్లేలు, ఈ ఈటలు, ఇవన్నీ మీరు విసిరి పడేసే రోజు ఒకటి వస్తుందంటే ఎవరు నమ్మలా. ఒకరోజు వచ్చింది. ఎనిమీస్ ఈక్వల్ టు ల్యాక్స్ అంట, లక్షల్లో ఉన్నారు శత్రువులు ఇశ్రాయేల్కి.
ఒక దినం వచ్చింది, ఎనిమీస్ ఈక్వల్ టు 0, 0. ఎనిమీస్ 0, ఒక్క శత్రువు లేడు. లేరా? ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు సమాధానంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గొడవకు వస్తున్నారా? లేదు. ఎవరి దినాల్లో ఇది? ఎవరి దినాలు? ద డేస్ ఆఫ్ కింగ్ సాలమన్. ద డేస్ ఆఫ్ కింగ్ సాలమన్. ఒక రోజా? 2 రోజుల? ఎన్ని సంవత్సరాలు? 40 years. 40 years. ఒక్క యుద్ధం లేదు, ఒక్క శత్రువు లేరు. మరి ఈ కత్తులు, కరాటాలు ఇవన్నీ ఎక్కడ వేసారంటే కాటాకొట్టుకి వేసారు. కాటాకి వేసారు. తీసుకెళ్ళి మమ్మీ డాడీ ఇదిగో నీ కత్తి, ఇది నీకు లేదురా అంటే, డాడీ ఐస్కి వేసుకోరా అన్నాడంట బుడ్డోడు. ఐస్కి వేసుకోరా, ఏం పర్లేదు. అరే సైనికులు లేరా? ఉన్నారు, కానీ యుద్ధాలు లేవు. 40 సంవత్సరాలు అందరి పని ఒకటే, సొలొమోను ద్వారా దేవుడు చెప్పే మాటలు వినటం, సంతోషించటం. రాజులు, శత్రువులు కూడా వస్తున్నారు, వింటున్నారు, కానుకలు తీసుకొని వస్తున్నారు. ఒక ఆమె అడిగిందంట సైనికుని భార్య, ఏమయ్యా అవన్నీ ఏం పట్టించావు? సూతి చేస్తే ఏమంటారు? సాన పట్టించావు కదా, మరి అవన్నీ ఏం చేస్తాం? ఉల్లిపాయలకి ఏమంటావు? వేసుకోమ్మా అన్నాడంట. బోల్డ్ ఉల్లిపాయలు వచ్చినాయి అంట. నో నీడ్ ఆఫ్ వెపన్స్ బికాజ్ దే హ్యావ్ పీస్. ఒకరోజు వస్తుంది, ఆయుధాలు అవసరం లేదు, ఖడ్గాలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు. సొలొమోను ఆయనే షాలేము రాజుగా, సమాధాన రాజుగా ఉంటూ వచ్చాడు. ఇలా నీ జీవితంలో వస్తుంది, ఒక దినం వస్తుంది, నువ్వు వద్దన్న సమాధానమే. నువ్వు శత్రువులకు నువ్వు మాట్లాడకపోయినా వచ్చి సమాధాన పడుతున్నారు. హిత్తీల రాజు వస్తున్నాడు, అమోరీల రాజు వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? సొలొమోనుతో సమాధాన పడుతున్నారు. అంతేనా అంటే వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మామూలు కానుకలా? పెద్ద పెద్ద కానుకలు తీసుకొస్తున్నారు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది. దేవుడు నెరవేర్చాడు ఆ వాగ్దానం. చరిత్రలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చడా? హిస్టరీలో నెరవేర్చిన దేవుడు నీ బ్రతుకులో నెరవేర్చాడు. వన్ డే విల్ కమ్, ఆల్ ఎనిమీస్ బికమ్ ఫ్రెండ్స్. సహోదరులు అయిపోయారు, స్నేహితులు అయిపోయారు. కాబట్టి నీకేమొస్తుందంట? శీఘ్రముగా సమాధానం. ఎందుకని? చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఎవరు మన సమాధానం అంటే ఎఫెసియన్స్ 2:14 చదవండి. ఆయన, దట్స్ ఆల్. ఎవరు? ఆయనే మన సమాధానం. పాడటానికి, చరణం పాడటానికి టైం లేదు, కానీ క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానం. క్రీస్తు యేసు మనకిలలో నిత్య ఏమిచ్చేసాడు దేవుడు? సమాధానం ఇచ్చేసాడు. సమాధానం నీకు శీఘ్రంగా ఇస్తాడు. జీవితంలో సమాధానం లేదా? ఉద్యోగంలో సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం లేదా? సమాధానకర్త ఉన్నాడు. ఆయనే మన అన్నాడు, నా శాంతినే, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. ఈరోజు దేవుడు సమాధానం లేకుండా చేశాడు అంటే నీకు శాశ్వతంగా సమాధానం ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వటానికి చూస్తున్నాను. అందుకనే ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు? సమాధాన కర్త. ఇంకో పేరుంది సమాధాన కారకుడు. ఇంకొక పేరుంది సమాధాన అధిపతి. ఇంకో పేరుంది సమాధాన రాజు. ఇంకో పేరుంది సమాధాన ప్రభువు. ఎన్నున్నాయో చెప్పడానికి వీల్లేదు. ఆయనే మన ఈజ్ అవర్ పీస్, అవర్ పీస్. ఇదన్నోది చెప్పండి. శీఘ్రంగా ఏమిస్తాడు? శీఘ్రంగా సహాయం. రెండవది శీఘ్రంగా స్వస్థత. వద్దా ఏంటి మీరు తొందరగా వద్దా? ఇదే బాగుందా? మూడవది శీఘ్రంగా సాక్ష్యంగా ఉంటావు, నువ్వు సాక్షిగా ఉంటావు. నాలుగవది శీఘ్రంగా అమ్మా. ఐదవది మనం చూస్తే చూడండి దయచేసి, ఫిలిప్పీ 2:28, ఫిలిపియన్స్ 2:28. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము నిమిత్తము అతన్ని శీఘ్రంగా. శీఘ్రం అనేది ఎలా ఇస్తాడు దేవుడు? శీఘ్రంగా ఇచ్చేది. ఐదవది సంతోషం. ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత వేదన పడుతున్నావో, శీఘ్రంగా ఏమిస్తాడు? ద స్విఫ్ట్ ఆఫ్ జాయ్. దిస్ ద ఫిఫ్త్ వన్.
ఆయన శీఘ్రంగా సంతోషం ఇస్తాడు, వచ్చేస్తుంది. అందుకని నేను అదే ఇప్పుడు మీకు చెప్తాను. చాలామంది అడగవచ్చు, ఏంటి మీకు జవాబు ఇవ్వలేదా, నీకు నెమ్మది ఇవ్వలేదా, నీ బిడ్డలకు వివాహం అవ్వలేదా, వారికి ఉద్యోగం రాలేదా, వారి రక్షణ పొందలేదా, వారికి బిడ్డలు పుట్టలేదా, వారు స్థిరపడలేదా? ఏం చెప్పాలి? మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. దిస్ ఈజ్ ద హోప్ ఆఫ్ క్రిస్టియన్. ఇది విశ్వాస యొక్క నిరీక్షణ. నా జవాబు ఎక్కడుంది? దారిలో ఉంది, దారిలో ఉంది, ఆన్ ద వే. ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా రావచ్చు. ప్రయాణంలో బయలుదేరిన వాళ్ళు రాకుండా ఉండరు. ఆన్ ద వే, ఆన్ ద వే. మేము పరిచర్యకి వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటారు అక్కడ మీటింగ్ వాళ్ళు, అన్న ఎక్కడ దాకా వచ్చారు? ఒకటే ఏం చెప్తాం? ఆన్ ద వే అంటే వాళ్ళకి ఎంత ధైర్యమో. అసలు బయలుదేరలేదంటే చాలా బాధ. అన్న వేరే ఆన్ ద వే. ఈరోజు కూడా చాలా విజిట్ చేస్తూ వచ్చాం. అన్న ఎక్కడి దాకా వచ్చారు? బయలుదేరారా? ఆన్ ద వే, ఆన్ ద వే, ఆన్ ద వే. యువర్ ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. రాకుండా ఉండదు. ప్రభు దగ్గర నుంచి బయలుదేరింది. ఎ సర్టైన్ టైం విల్ కమ్, గాడ్ విల్ గివ్ యూ ఆన్ దట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఆ సమయంలోనే, ఆ క్షణంలోనే దేవుడు నీకు ఇస్తాడు. ఎదురు చూడు. యువర్ లార్డ్ ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ ఆఫ్ అర్నోన్, ద రివర్ ఆఫ్ అర్నోన్. వేగంగా ప్రవహించే నది అంటండి ఇది. ఇవి ధ్యానిస్తూనే ఇలా ఉంటుంది. ఒక్కొక్క నదిని మనం వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందండి. బైబిల్ స్టడీ ప్రాక్టికల్గా కూడా ఉంటే చెప్పండి, స్టూడెంట్స్కి ఏం చేస్తారు? ఒక లెసన్ చెప్తారు, తర్వాత దాన్ని ఏం చేస్తారు? ప్రాక్టికల్గా చూపిస్తారు. మనకు కూడా అవకాశం ఉంటే ఎంత బాగుండండి. ఒక దినం వస్తే దేవుడు ప్రాక్టికల్గా నీ జీవితంలోనే దాన్ని చూపిస్తాడు. ఆ నది దగ్గరికి నువ్వు వెళ్ళవసరం లేదు, ఆ నదే నీ దగ్గరికి వస్తుంది. ఇది ఎన్నవది? 5వది. 6వది మనం చూస్తే చదవండి దయచేసి. 6వది దేవుని వాక్యంలో నుంచి చదవండి. అపోస్తుల కార్యములు 17:15. యాక్ట్స్ 17:15. 17:15. తోడుకుని వచ్చి శీఘ్రముగా అతని యొద్దకు రావాలని. ఎంత బాగుందండి. 6వది శీఘ్రమైన సహవాసం. కోల్పోయావా? నీ ప్రియులను కోల్పోయావా? కోల్పోయావా? నీ బిడ్డలను కోల్పోయావా? నీ సహోదరులను కోల్పోయావా? ఒక దినం వస్తుంది, శీఘ్రముగా సహవాసాన్ని మరలా ఇస్తాడు, మరలా ఇస్తాడు. కోల్పోయిన వాటిని తిరిగిచ్చే దేవుడు, పోగొట్టుకున్న వాటిని తెచ్చిచ్చే దేవుడు ఉన్నాడు. ద స్విఫ్ట్ ఆఫ్ ద ఫెలోషిప్, శీఘ్రమైన సహవాసం. ఏ సహవాసం? ఈ సహవాసం కూడా ఎవరు? 1 కొరింథీ 1:9. 1 కొరింథియన్స్ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఎంత బాగుందండి. ఏ సహవాసం? ఈ సహవాసం కూడా ఎవరు? ప్రభువే. ద స్విఫ్ట్ ఆఫ్ ఫెలోషిప్. ఏ సహవాసాన్ని కోల్పోయావో, ఏది నువ్వు పోగొట్టుకున్నావో, God will give you. It's a very fast, so very fast అనే మాట నుంచి వచ్చిన క్లుప్తమైన పదమే స్విఫ్ట్. సో వెరీ ఫాస్ట్. అంత బాగుందండి. ఎలా ఇస్తాడంటే నీకు శీఘ్రంగా ఇస్తాడు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అరేబియా వాళ్ళు గుర్రాలు తీసుకొచ్చారంట, విజయనగరం తీసుకొచ్చారు. మా గుర్రాలు ఎంత వేగంగా పరిగెడతాయో తెలుసా? పాపం ఎవరైనా రాజుగారి పేరేంటి? ఆయన పేరే ఆయనే పెట్టాడు మన ఊరికి కూడా పేరు. ఎవరైనా? శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన విజయవాడ నుంచి విజయనగరం వరకు విజయాలు వస్తున్నాయని దీనికి విజయవాడ, దానికి విజయనగరం అని పెట్టాడు. తెలుసు కదా. ఆయన కోట కొండపల్లి పైన ఉంటుంది. మేము చిన్నప్పుడు వెళ్ళి చూసాం. కిల్లా అంటారు. కొండపల్లి కిల్లా ఆయన ప్రాంతం. అక్కడి నుంచి డైరెక్ట్గా కింద నుంచి హైదరాబాద్ రూట్ ఉందంట, కానీ ఎల్లోళ్ళు రావట్లా. విజయనగరం డైరెక్ట్గా ఉందంట. ఆయన సరే చాలా బాధపడుతూ వచ్చాడు. అరేబియా వాళ్ళు వచ్చారు గుర్రాలు తీసుకొని. ఏంటి, ఎట్లాగ మనం ఓడిపోతామేమో, మన సామ్రాజ్య ప్రతిష్ఠ ఏమైపోద్ది. వారం రోజులు ఉంది టైము. వాళ్ళ గుర్రాలకు కూడా మంచి శాలలు ఇచ్చాడు. కావలసిన ఆహారం భలే పెడుతున్నారంట. గుర్రాలు ఏవి ఎక్కువ తింటాయి చెప్పండి? ఏవి ఎక్కువ తింటాయి? గొగ్గీలు, ముఖ్యంగా ఉలవలు.
ఉలవలు ఉలవలు కలవలు అన్నీ పెడతానే ఉన్నారు. మరి బాధపడుతుంటే అప్పుడు ఎవరైనా కృష్ణదేవరాయలు గారి దగ్గర ఉండే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరైనా తెనాలి రామన్ గారు, రామకృష్ణ అంటారు. ఆయన ఏం చేశాడు, అయ్యా మీరు బాధపడొద్దు, మన గుర్రాన్ని ఏం చేద్దాం, మన గుర్రమే ఫస్ట్ వస్తుంది. ఏమయ్యా నీకు అసలు గుర్రం తోలటమే రాదు కదా, నేను నేర్చుకుంటా. ఆయన అంత స్పీడ్ వెళ్ళే గుర్రాలు లేవు కదా. అయితే ఒకటి నాకు కొంచెం మీరు ఏం చేయాలంటే 3 రోజుల ముందు మన గుర్రాలకి ఏం పెట్టకుండా ఉండండి, ఏం పెట్టదు. అరే ఫాస్ట్గా పరిగెత్తాలంటే వాటికి శక్తి కావాలి కదా, నేను చూసుకుంటాను కదండి, నేను గెలిపిస్తా. 3 రోజుల నుంచి ఏం లేదంట ఆ గుర్రానికి. అక్కడ అన్ని అరేబియా గుర్రాలు 4, సిరియా గుర్రాలు 4, ఇంకా వేరే గుర్రాలు రష్యా గుర్రాలు 4, ఇండియా గుర్రాలు 4. నలుగురు ఎంతో పాటు 4 ఎక్కారు. ముందే చెప్పాడు, అయ్యా మీరేం పర్వాలా, 3 రోజుల నుంచి అడుగు ఫుడ్ పెట్టలా. ఏం చేస్తా వచ్చారంటే వీళ్ళు ఒక కర్రకి ఏం చేశారంటే ఆ మేత ఆహారం పెట్టి ఏం చేశారు, ఇట్లా పెట్టారు, దాని ముందు పెట్టారు. ఆ మూతి కొంచెం దూరం పెట్టారు, ఒక 1/2 మీటర్ దూరం పెట్టారు. అసలు ఇది 3 రోజుల నుంచి ఎలా ఉంది, ఆకలిగా నా ముందుంది కదా అని చెప్పని ఏం చేస్తుంది, ఇది వేగంగా ఎంత వేగం అంటే ఇంకా రావట్లా, ఇంకా అందుకోవాలని వేగంతో అరేబియా, సిరియా, రష్యా మొత్తం దాటి వెళ్ళిపోయి ఏమొచ్చినాయి, ఇవి ఫస్ట్ వచ్చాయి. ఎలా సాధ్యమైందంటే ఆయన ఒక మాట చెప్తాడు రామన్ గారు, అయ్యా ఆకలి అనేది విజయాన్ని దగ్గర చేస్తుంది. విజయం పొందాలనే ఆకలి ఉండాలి, అప్పుడు ఎలాంటి విజయమైనా. వీళ్ళేమో ఏం చేశారు, వారం రోజుల నుంచి వాళ్ళు తిన్నారు, గుర్రాలకు పెట్టారు, అవి పరిగెత్తలేకపోతున్నాయి. కొన్నిసార్లు దేవుడు నీకు ఏమి లేకుండా ఖాళీ చేస్తున్నాడంటే నీకేదో ఇవ్వబోతున్నాడు వేగంగా అని, ఏదో తీసేస్తున్నాడంటే ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం, అంతే. పస్తులుంచుతున్నాడంటే సమృద్ధిస్తాడని అర్థం. నీ ఆకలి అనేది నీ విజయాన్ని నీకు దగ్గరగా చేస్తుంది. కాబట్టి ఏమొచ్చింది ఇప్పుడు, 6వది శీఘ్రముగా సహవాసం వచ్చేసింది. 7వది చివరి మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాం. 2వ దశలోనిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. 2వ దశలోనిక తుదకు సహోదరులారా చదువు. వాక్యము శీఘ్రముగా వ్యాపించు నిమిత్తము, మహిమపరచబడి నిమిత్తము మేము తప్పించబడి అయితే ఆయన మిమ్మను, దట్స్ ఆల్. 7వది చివరిది, శీఘ్రంగా మిమ్మల్ని అనుకుంటున్నావేమో నువ్వు స్థిరపడట్లేదని. దేవుడు ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఒక చెల్లి సాక్ష్యం విన్నాం కదా, మన ఆ చెల్లి చూడండి, దేవుడు ఏం చేస్తా వచ్చాడు, ఏదో ఉద్యోగం, చిన్న ఉద్యోగం కావాలంటే ఎక్కడది, ఈ సేవా దగ్గర, మీ సేవ దగ్గర జస్ట్ ఆ జనాల్ని కంట్రోల్ చేయటం, చూడటం, వాళ్ళందరికీ చీటీలు ఇవ్వటం, ఇలా చేయటమే. అక్కా చెల్లెలు ఇద్దరికి అదే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం మామూలు ఉద్యోగం, ఎవరు పట్టుకుంటారు, ఎవరు చేస్తారు. అంతేకాదు వాళ్ళిద్దరిని ఎంత వేధించేవాళ్ళంటే యవనస్తులు ఆ ప్రాంతంలో చాలా బాధ పెట్టేవాళ్ళు, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది, యవనస్తులు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాదు వివాహాలు అవ్వట్లేదు, జస్ట్ 10th క్లాస్, ఏదో చిన్న ఉద్యోగం, టెంపరీ ఉద్యోగం. ఒకరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే అసలు ఆశ్చర్యం అండి, అలాగా అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ ఏమని ప్రమోట్ చేసింది, వాళ్ళకి ఇచ్చిన డిసిగ్నేషన్ ఏంటి రైతు బజార్ దగ్గర ఈ సేవా సెంటర్లో అక్కడ ఉండి కంట్రోల్ చేస్తున్న ఆడపిల్లలకి ఏమని ఇచ్చారు, మహిళా పోలీస్ ఏమైపోయారు ఇప్పుడు వాళ్ళు. అమ్మాయికి ఏమన్నా అంటారా, అరే ఇప్పుడు అమ్మాయికి ఏమొచ్చింది, ఎస్ మహిళా పోలీస్ అయిపోతే పర్మనెంట్ అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, గౌరవం వచ్చేసింది. ఏ బట్టలు వచ్చాయి ఇప్పుడు తిడుతున్నారా, ఇప్పుడు అసహించుకుంటున్నారా? ఎంత అద్భుతం అండి. దేవుడు ఉన్నవి ఉన్నట్లు చేస్తాడు. నీ జీవితంలో కూడా నిందల్లో వెళ్తున్నావు, అవమానాల్లో వెళ్తున్నావు, నీకు గౌరవం ఇవ్వటమే కాదు, నిన్ను చూసి భయపడేటట్లు
ఇప్పుడు ఎంత గౌరవమో తెలుసా, ఆ ఏడిపించే వాళ్ళందరూ శాల్యూట్ చేస్తున్నారంట, మేడం అంటున్నారంట. లేకపోతే తీసుకెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ లోపల వేయటమే. దేవుడు ఎంత గొప్పవాడు. నీ పరిస్థితి మార్చడా, నీ కన్నీరు చూడడా, నీ వేదన చూడడా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దెర్ విల్ బికమ్ ఏ డే, ఒక డే వస్తుంది శీఘ్రముగా ఏంటంట, స్థిరపరిచే దేవుడు. శీఘ్రంగా నిన్ను స్థిరపరుస్తాడు. ఎలాంటి పరిస్థితులు, అందుకనే ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది ఏంటి అని అడిగారంట ఒకసారి. వేగంగా పరిగెత్తేది ఏంటి, ఏంటి ఏంటి మనసు అన్నారంట కొంతమంది ఏంటంటే అది జాగ్వార్ అన్నారంట, చిరుత అన్నారంట. ఒక అమ్మాయి చెప్పిందంట, ఒకటే చెప్పిందంట, 147:15 అందంట అన్న చెప్పారు. వాక్యము వేగముగా, వాక్యానికి మించి వేగంగా పరిగెత్తేది ఏది ప్రపంచంలో? మన దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును. ద స్విఫ్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఆ వాక్యాన్ని నమ్ము, ఆ వాక్యాన్ని విశ్వసించు. అదే వాక్యం దేవునికి ఇచ్చిన వాగ్దానం. ఒకరోజు వేగంగా ఏం చేస్తాడు దేవుడు, ఒక స్టూడెంట్ని ఇది అడిగారంట, ఒక ఇంటర్వ్యూలో అడిగారంట, కారుకు బ్రేకులు ఎందుకు ఇస్తారు? వై షుడ్ ద యూజ్ ఆఫ్ బ్రేక్స్ ఆఫ్ కార్? ఏంటంట, కారుకు బ్రేకులు ఎందుకు ఇస్తారు, ఎందుకు బ్రేకులు ఎందుకు? రకరకాల ఆన్సర్. దేనికంట, దేనికి బ్రేకులు ఎందుకు మీరు చెప్పండి? ప్రమాదం జరగకుండా, ఇంకా కంట్రోల్ చేయటానికి, ఇంకా ఆపటానికి, ఇంకా స్లో చేయటానికి, అన్నీ ఇవే ఆన్సర్లు. బట్ ఒక్కడు కూడా ఆన్సర్ కాదు. ఒక అమ్మాయి రాసిందంట, ఫాస్ట్ స్పీడ్ కోసం అంట, స్పీడ్ కోసం. అదే ఏంటి మేడం, ఏంటి ఇది కరెక్టా? కరెక్టే. ఆ బ్రేక్ ఉంటేనే నువ్వు విశ్వాసంతో ఎట్లా వెళ్ళగలవు, ముందుకు వెళ్ళగలవు. బ్రేకు ఉందనే ఆ నిరీక్షణ నిన్ను ఎంత వేగమైనా తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ జీవితంలో. అందుకని కొన్ని బ్రేకులు అనేవి దేవుని జీవితంలో ఇస్తాడు, నిన్ను వేగంగా తీసుకెళ్ళటానికి. ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. చూడండి, మన బ్రదర్స్ ఉన్నారు, నేను రకరకాల డ్రైవింగ్లు చూస్తాను. రోజుకు ఒక బ్రదరు డ్రైవింగ్కి ఉంటారు. మొన్న ఎవరు లేకపోతే నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు తప్పదు, ఇక్కడ మనకిచ్చిన తలాంతులు కొన్నిసార్లు అలాగా మరలా షైన్ చేయడానికి దేవుడు ఆ బాధ్యతలు అప్పగిస్తాడు. తప్పదు. నిన్నైనా డ్రైవ్ చేసింది, మొన్న ఎంత దూరమైనా చేయగలం, ఎంత స్లో అయినా చేయగలం, ఎంత స్పీడ్ అయినా చేయగలం. అది చేయలేరు అంటే కొన్నిసార్లు తప్పదు. అది నేను అనుకుంటే ఒక్కొక్క బ్రదరు ఒక్కొక్క రీతిగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పక్కన కూర్చున్న నాకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది చేస్తే నిద్రపోగలం, కొంతమంది చేస్తే ఉన్న నిద్ర కూడా పోద్ది. కొంతమంది ఎంత అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో నాకు తెలుసు. మన ప్రతి బ్రదర్ కూడా, సేవకులు కూడా కొన్నిసార్లు వారు పైలట్ డ్యూటీ వాళ్ళు తీసుకుంటారు. ప్రియులారా, ఒకసారి మా అరుణ్ డ్రైవింగ్లో ఎక్కా. నిజంగా నా జీవితంలో ఎప్పుడు అంత స్పీడ్ ఎప్పుడు చూడలే నేను. అందరినీ గుర్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరైనా బాగా గుర్తుందా, నీకు గుర్తుందా? ఎవరిని అదేంటంటే, అన్న వాళ్ళని చూడొద్దు, నిన్ను తొందరగా తీసుకెళ్ళాలన్నాడు. ఆ రోజుతో ఇక ఎప్పుడు అరుణ్ డ్రైవింగ్లో నేను ఎక్కలేదు. మామూలుగా కాదు, ఇంకా అందరిని గుర్తుతున్నాడు. అందరూ పడిపోతున్నారు. పక్కన సైకిల్, బండి ఏం చూడట్లా. అది అలాంటి డ్రైవింగ్ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో నెమ్మదిగా, అవసరాన్ని మించి. మొన్న కూడా మేము బ్రదర్ చనిపోయాడు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. చాలా అర్జెంటుగా వెళ్ళి మళ్ళీ వెంటనే ఇక్కడ పరిచర్యకి రావాలి. దేవుడు ఎంత సహాయం చేశాడు. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ సమ్ బ్రదర్స్ ఫర్ ద డ్రైవింగ్ మినిస్ట్రీ. డ్రైవింగ్ మినిస్ట్రీ ఎంత గొప్ప మినిస్ట్రీయో తెలుసా? దాదాపు నేను 5 సంవత్సరాలు డ్రైవింగ్ మినిస్ట్రీయే చేశాను. నేనే డ్రైవ్ చేసుకుంటూ, నేనే సంఘాన్ని తీసుకెళ్తూ, నేనే బ్రదర్స్ని తీసుకెళ్తూ, నేనే అనేక చోట్లకి తీసుకెళ్తూ. ఇప్పుడంటే దేవుడు ఏదో కొంత ఉపశమనం ఇచ్చాడు, కానీ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. వెళ్ళాము, కరెక్ట్ టయానికి వెళ్ళాము, ఆ బాడీ దగ్గర ప్రార్థన చేశాము, వాక్యం చెప్పాము, కుటుంబాన్ని ఆదరించాము, వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. అంకుల్ కారు కూడా మామూలు కారు ఇవ్వాలి. ఆ రోజు స్పోర్ట్స్ మోడ్ అంటది, స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళిపోయాము. స్పోర్ట్స్ స్విఫ్ట్ మోడ్లో. కాబట్టి జీవితంలో దేవుడు ఏదైనా చేయగలిగే దేవుడు ఉన్నాడు. నా టైం అయిపోయింది, 8:30 ముగిస్తున్నాను. కాబట్టి 7 విషయాలు చూసాం. చెప్పండి. అర్నోన్ అనే అనుభవం చెప్పండి. ద
ద స్విఫ్ట్ రివర్ శీఘ్రముగా తీసుకెళ్ళేది. అతి వేగంగా ఈరోజు ప్రార్థన చేయి. ప్రభువా వేగంగా నన్ను దర్శించి, వేగంగా నా దగ్గరికి రా ప్రభువా, శీఘ్రంగా నాకు సమాధానం ఇవ్వు ప్రభువా. ఎన్ని చూసాం? 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటి ఏంటి? శీఘ్రంగా సహాయం చేస్తాడు. సహాయం లేట్ అవ్వచ్చు, బట్ శీఘ్రంగా చేయాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. రెండవది శీఘ్రంగా స్వస్థత. ఆ బలహీనత నిన్ను బాధ పెడుతుందా? అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుందా? శీఘ్రంగా స్వస్థత ఇవ్వటానికే. మూడవది శీఘ్రంగా నువ్వు సాక్ష్యం ఇస్తావు దేవుడు చేసిన కార్యాలను బట్టి. నాలుగవది శీఘ్రంగా సమాధానం ఇస్తాడు దేవుడు, కొన్ని సంవత్సరాలు ఆలస్యమైనా. ఐదవది శీఘ్రంగా సంతోషిస్తావు. ఎంత దుఃఖపడ్డావో, వేదన పడ్డావో, ఇక నిట్టూర్పు ఉండదు, దుఃఖం ఉండదు. తర్వాత శీఘ్రంగా సహవాస అనుభవంలో ఉంటావు. తర్వాత శీఘ్రంగా ఎన్నోది ఇది స్థిరత్వం, నిన్ను స్థిరపరుస్తాడు. కారణం అర్నోను ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆయన వేగమైన వాక్యము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవితంలో అర్నోనులాగా ఈరోజు ప్రవహించాలని ఆశపడుతున్నాడు. ఏ సమస్యలో ప్రవహించమన్నా ప్రవహిస్తాడు. ఏ కష్టంలోనైనా హీ విల్ బి స్ట్రీమ్డ్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. అలాంటి అనుభవంలో ప్రభువుని మనము దగ్గర చేసుకుందాం. ఆ ప్రవాహము మనలో ప్రవహించనిద్దాం. ప్రభు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,